క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు సిరియా దేశం నుంచి సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఎలీషా దగ్గరకు వచ్చేసాడు. ఎలీషా పొమ్మన్నాడు. ఆయన మునగమంటే మునక్కుండా వెళ్ళిపోయాడు. ఆడెవడు చెప్పాడు తిరిగి వచ్చాడు అని. కానీ నేను చెప్తాను, దాన్ని పక్క చదివితే ఎలీషా ఉన్నాడని సిరియా దేశం సైన్యాధిపతి నయమానికి చంటిబిడ్డ చెప్పినప్పుడు, చిన్నబిడ్డ చెప్పినప్పుడు, యవనస్తురాలు చెప్పినప్పుడు వెంటనే పరిగెట్టుకుని రాలే. ఫస్ట్ కూడా తన రాజు అయినటువంటి సిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను యోధా దేశంలో ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, అతను బాగు చేస్తాడట, నన్ను అక్కడ పంపించంటే ఈయన ఏం చేశాడంటే యోధా దేశంలో ఉన్నటువంటి దేశపు రాజుకు ఒక లేఖ రాశాడు. బాబు, మా సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉంది, మీ దేశంలో ఎవడో ఉన్నాడంటే బాగు చేస్తే పంపిస్తాను, బాగు చేయించి పంపించాను. అప్పుడు ఆయన బట్టలండి చెప్పుకుని, నా మీద కాళ్ళు దువ్వడానికి అవకాశం ఏమీ లేక, నా మీద కాళ్ళు దూడడానికి, నా మీద యుద్ధం చేయడానికి ఏ వంక లేక ఈ వంకట్టుకు నా మీదకి వస్తున్నావు నువ్వు అని చెప్పి కంగారపడ్డాడు. కానీ తర్వాత విషయంలో ఇంకా జాగ్రత్తగా వెళ్తే కొన్ని విషయాలు చక్కబడిన తర్వాత అప్పుడు ఎలీషా దగ్గరికి నయమాను వచ్చాడు. ఒక సైన్యాధిపతి ఒక ఊర్లోకి రావడానికి ముందు ఎంత తతంగం జరిగితే, ఒక దేశపు రాజు మరొక దేశంలో గడుగు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఫార్మాలిటీస్ అన్నీ జరగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పోనీ మనం ఏమైనా కొట్టి వెళ్తామంటే టక్కని తీసుకెళ్ళిపోతున్నారా? తీసుకెళ్తాం లేదు. పాస్పోర్ట్లో ఏ ఫోటో ఉందో ఎలాగుందో మనం కూడా అలాగే ఉండాలి ఎయిర్పోర్ట్లో. అర్థమైందా మీకు? ఒకవేళ మీసాలు తీసుకుని మీసాలు ఉంచుకుని ఫోటో తీసుకున్నాం అనుకోండి, తర్వాత కానీ మీసాలు తీసేసావు అనుకోండి, అక్కడ రానప్పుడు పోతలు నువ్వు కాదంటాడు. ఆవిడ మళ్ళీ మీసాలు పెరిగిన తర్వాత వెళ్ళా. అందుకోసం పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు మీకు ఏం చేస్తారంటే ఆధార్ కార్డులో ఉన్న ఫోటో తీసుకుంటారు. ఎందుకంటే ఆధార్ కార్డు ఫోటో అయితే ఒరిజినల్ ఫోటోలు ఉంటాయి. మిగతా ఫోటోల్లో అయితే ఏం చేస్తాం, మేకప్ వేసి అసలు నువ్వా నేను అన్నాడు కూడా తెలియకుండా ఉంటాం. అంటే ఒక వ్యక్తి ఒక దేశం దాటి మరొక దేశానికి వెళ్ళాలంటే తగినటువంటి ఏర్పాట్లు, తగినటువంటి గుర్తింపు అన్నీ ఉండాలి. నేనంటాను, ఈ జ్ఞానులు హెరోదు దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో వారు ఎందుకు వచ్చారో అన్న సంగతి హెరోదు రాజుకు చెప్పడం కోసం వెళ్ళుంటారు. దేవునికి స్తోత్రం. చెప్పేటప్పుడు చెప్పారు, అయ్యా యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో ఆయన ఆరాధించడానికి వచ్చావు, ఎక్కడున్నాడు చెప్పు నువ్వు అంటే, ఏలంటారో నువ్వు నన్ను చంపడానికి వచ్చావా అన్నట్టు భయపడి, అయ్యా కంగారు పడి చెప్తున్నాడు, ఎక్కడ పుట్టాడు చూడండి అంటే, అప్పుడు లేఖనాలు తీస్తే బెత్లెహేములో యేసు వారు పుడతాడని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త, కొన్ని విషయాలు మనం వెనక్కి వెళ్తూ మాట్లాడదాం. ఈ వచ్చినటువంటి జ్ఞానులు లేకపోతే ఈ రాజులు లేకపోతే జ్ఞానముతో నింపబడినటువంటి రాజులు ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పడానికి చరిత్రకారులు వారు తెచ్చినటువంటి అర్పణలను బట్టి, వారు తెచ్చినటువంటి కానుకలను బట్టి ఒక అవగాహనలోనికి, ఒక అభిప్రాయంలోనికి వచ్చారు. ఈరోజు ఆ అభిప్రాయాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందులో వారు తెచ్చినటువంటి అర్పణలను బట్టి ఒక అభిప్రాయం అయితే, మరొక అభిప్రాయం ఏంటంటే ఇక్కడున్నటువంటి మతాచారాల బట్టి ఎక్కడి నుండి వచ్చారనేటువంటిది రెండో అభిప్రాయం. మొదటి అభిప్రాయాన్ని బట్టి మనం చూద్దాం. మొదటి అభిప్రాయంగా మతాచారాల అభిప్రాయం. మతాచారాల అభిప్రాయం ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే ఈ యొక్క జ్ఞానులు పర్షియా దేశం నుండి వచ్చారు అంట. ఎక్కడి నుంచి? పర్షియా దేశం నుండి. పర్షియా దేశం నుండి ఎందుకు వచ్చారని చెప్తున్నారంటే, పర్షియా దేశంలో ఒక మతం ఉంది, బాగా ప్రసిద్ధి చెందినటువంటి మతం ఉంది. ఆ మతం పేరు జొరాస్ట్రిడిజం. ఈ జొరాస్ట్రిడిజంలో ఒక జొరాస్ట్రియన్ అనేటువంటి ఒక మత పెద్ద ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఈ ప్రజలను రక్షించడానికి కన్యక గర్భాన ఒక కుమారుడు పుడతాడు. ఈ మనుషులను రక్షించడానికి, మానవులు రక్షించడానికి రక్షకుడు ఎక్కడ పుడతాడు?
కన్యక గర్భాన పుడతాడు అని చెప్పాడు. ఆయన కన్యక గర్భాన బిడ్డ పుడతాడని చెప్పాడు. కానీ జోరస్టైన్ చెప్పినటువంటి వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన చెప్పింది నెరవేరుతుందేమో అని చెప్పి పర్షియన్ జోరస్టైన్ మతం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు లేకపోతే ఎన్నో కలలు కన్నారు. కానీ వారు ఆశించినది జరగలేదు. ఆశించింది జరగనప్పుడు ఏం జరిగిందంటే ఈ జోరస్టైన్ మతం వారు మత గ్రంథాలన్నిటినీ పరిశీలించడం ప్రారంభించారు. ఎలా పరిశీలించడం ప్రారంభించారంటే మీకు మంచి మాట చెప్తాను. భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది భారతీయ బ్రాహ్మణులు చాలా మంది అసలు రక్షకుడు ఎవరు అనేటువంటి ఆలోచనలో పడినప్పుడు వారి గ్రంథాల్లో ఉన్నటువంటి కొన్ని సూక్తాలను లేకపోతే కొన్ని శ్లోకాలను వారు పట్టుకుని, అంటే కన్యాసుతుడిగా పుడతాడని శ్లోకం ఉంది, భూగర్భంలో లేకపోతే భూమి యొక్క సెంటర్ పాయింట్ లో లేకపోతే భూమి యొక్క నాభిస్థలంలో పుడతాడని శ్లోకం ఉంది. ఇలాంటి శ్లోకాలన్నీ భగవంతుడే మానవునికి దిగి వస్తాడని శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలన్నిటిని ఎవరిలో నెరవేరాయని పరిశీలన చేస్తూ వాళ్ళ మత గ్రంథాలలో వారి పరిశీలనకు సరిపడినటువంటి దేవుళ్ళు కనబడినప్పుడు వాళ్ళు లోకంలో ఉన్నటువంటి మత గ్రంథాలను ఎదిగితే ఆ శ్లోకాలన్నీ యేసయ్యలో నెరవేరడం వారు గమనించారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అలా గమనించినప్పుడు వారు యేసయ్య నిజమైన దేవుడు, హిందూ మత గ్రంథాలు వేదాలు చెప్పినటువంటి దేవుడు యేసు అని చెప్పింది గ్రహించినప్పుడు వారు వారి మతాలను, వారి యొక్క సాంప్రదాయాలను, వారి సంస్కృతిని సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడం ప్రారంభించారు. అలాగే యేసయ్యను వెంబడించినటువంటి కొన్ని వందల మంది బ్రాహ్మణులు భారతదేశంలో ఉన్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళలో ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు. మన ముందర ఇప్పుడు ఉన్నటువంటి పరవస్తు సూర్యనారాయణ శాస్త్రి గారు ఉన్నారు. ఇలాగే చెప్పుకుంటూ పోతే చాలా మంది బ్రాహ్మణులు క్రీస్తును అంగీకరించారు. క్రీస్తు వారికి ఎక్కడ కనబడ్డాడయ్యా అంటే వాళ్ళ మత గ్రంథాల్లో కనబడ్డాడు కనుక ఆ మత గ్రంథాలలో క్రీస్తు వారి యొక్క నెరవేర్పు లేదు కనుక ఆ మత గ్రంథాలలో క్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి కనుక బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఆ ప్రవచనాల నెరవేర్పును కనుపరిచాడు కనుక యేసయ్యను వెంబడించడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ జొరస్ట్రియన్ మతం వారు కూడా వారి మత పెద్దలు చెప్పినటువంటి ప్రవచనాల యొక్క కన్యక గర్భంలో పుట్టినటువంటి వాడు ఎవరు అని చెప్పి వారు అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్నప్పటికీ వారికి కన్యక గర్భాన పుట్టినవాడు ఎవరు దొరకనప్పుడు ఇంకా వేరే మత గ్రంథాల్లో ఎవరున్నారు అని సెర్చ్ చేసినప్పుడు వారికి దైవ గ్రంథమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథము దొరికి ఉంటుంది. ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనాలు దొరుకుంటాయి. ఆ యొక్క మతములో చెప్పబడిన ప్రవచనాలకు బైబిల్ వాక్యంలో రాయబడిన ప్రవచనాలకు టాలీ అయినప్పుడు అయితే ఈయన పుట్టినప్పుడు ఏం జరుగుద్ది, కన్యక గర్భాన ప్రభువు పుట్టినప్పుడు ఏం జరుగుద్ది అని వారు పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విధంగా యాకోబుల నక్షత్రము ఉదయిస్తుందని చెప్పిన ప్రవచనాన్ని పట్టుకుని వారు ఏం చేయడం మొదలెట్టారంటే ఆ ఉదయించేటువంటి నక్షత్రము కొరకు వాళ్ళు ఏం చేయడం మొదలెట్టారు, ఎదురు చూడడం మొదలుపెట్టారు. వారు ఎప్పుడైతే ఆ యొక్క నక్షత్రం కొరకు ఎదురు చూడడం ప్రారంభించారో ఒక దినం వచ్చింది, యేసు వారు జన్మించిన దినాన్న ఆకాశంలో ఒక నక్షత్రము వెలసింది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు యాకోబుల నక్షత్రం ఉదయించినప్పుడు ఆ నక్షత్రము కొరకు ఎదురు చూస్తున్నారు పర్షియన్ శాస్త్రులు, పర్షియన్ జ్ఞానులు. ఆ జ్ఞానులకు ఆ యొక్క నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం పట్టుకుని వారు ప్రయాణం చేయడం ప్రారంభించారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే వచ్చినటువంటి జ్ఞానులందరూ పర్షియా దేశం వారేనా అంటే నాకు దొరికినటువంటి ఆధారాలను బట్టి అందరూ పర్షియా దేశానికి చెందిన వారు కాదు. మరి ఇంకెవరున్నారా అంటే వారు తెచ్చినటువంటి అర్పణలలో మొదటిది బంగారము, రెండవది సాంబ్రాణి, మూడవది బోలము. సాంబ్రాణి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెర్ఫ్యూమ్ లాంటిది, ప్రత్యేకమైనది. ఈ యొక్క సాంబ్రాణి అనేటువంటిది ఆ రోజుల్లో చాలా విలువైంది. ఈ సాంబ్రాణి ఎక్కడ దొరికేదా అంటే చరిత్రకారులు చెప్పేటువంటి విధానాన్ని బట్టి నాకు దొరికినటువంటి రిసోర్స్ని బట్టి ఎక్కడ దొరికేదని రాయబడిందంటే మొదటిగా అరేబియాలోను, రెండవది ఇండియాలోను,
ఒక రకమైనటువంటి చెట్లు ఉంటాయంట. ఆ చెట్ల యొక్క బెరడు నుండి సాంబ్రాణి తయారు చేస్తారట. ఇప్పుడు దేవుని దగ్గరికి ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళేవాటి వస్తువులు ఎట్లా ఉంటాయి చెప్పండి? ఎలాంటివి పట్టుకెళ్తాం? విలువైనవి పట్టుకెళ్తామా, విలువలేనివి పట్టుకెళ్తామా? అంటే మనకు ఏదైతే స్పెషలో వాళ్ళకి ఏదైతే దొరకదో దాన్ని పట్టుకెళ్తా ఉంటాం కదా. అట్లాగనే దేవుడిని ఆరాధించడానికి వచ్చినటువంటి జ్ఞానులు కూడా తెచ్చినటువంటి సాంబ్రాణి భారతదేశంలో దొరికేటువంటి సాంబ్రాణి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చరిత్రకారులు చెప్తున్నారు, భారతదేశంలోను అరేబియాలోను ఒక రకమైనటువంటి చెట్లు ఉంటాయట, చెట్ల బెరడు నుండి తయారు చేస్తారట. అయితే నేను సాంబ్రాణి తయారు చేయడం చూడలేదు సోమా, నేను ఏదైతే చదివానో అదే చెప్తున్నాను సోమా. నువ్వు చూసావా అంటే నేను చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇది తప్పు అనుకోండి, ఇంటాం మానే, అంతేగా నాకు ఫోన్ చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నేను చదివింది చెప్తున్నాను, నా దగ్గర ఉన్న రిసోర్స్ బట్టి చెప్తున్నాను. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ చెట్లు భారతదేశంలో దొరుకుతాయి. అంటే చరిత్రకారులు చెప్తున్న విషయం ఏంటంటే రెండవ జ్ఞాని భారతదేశం నుండి ప్రయాణం చేశాడు. ఇక మూడవది ఏంటి? బోలం. ఈ బోలము కనికిల్ లాంటిది కాదు, ఇట్స్ పెర్ఫ్యూమ్. అంటే ఒక తైలం. ఈ తైలాన్ని, ఈ బోలాన్ని దేనికి వాడతారంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ బాడీని శుభ్రం చేయడానికి వాడతారు. బాడీని శుభ్రం చేయడానికి. యేసువారు చనిపోయినప్పుడు అనుమతి యేసేపు కూడా బోలాన్ని పట్టుకొచ్చి యేసువారి యొక్క శరీరాన్ని శుభ్రం చేశాడు. అంటే జాగ్రత్తగా ఉంటే ఇది శరీరాన్ని శుభ్రం చేయడానికి, మానవుని యొక్క మనుషులు చనిపోయిన తర్వాత శరీరాన్ని శుభ్రం చేయడానికి వాడేటువంటి బోలం. ఈ బోలము ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే ఇథియోపియాలో దొరికేటువంటి ఒక అడవి లేకపోతే అరణ్యంలో దొరికేటువంటి ఒక రకమైనటువంటి ముళ్ళ తుప్పల యొక్క చెట్ల నుండి తయారు చేస్తారు. అంటే ఇప్పుడు మూడవ జ్ఞాని ఎక్కడి నుంచి ప్రయాణం చేసి ఉంటాడంటే ఇంచుమించు ఇథియోపియా నుండి ప్రయాణం చేసి ఉంటాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి వాడు ఎక్కడి నుంచి? పర్షియా దేశం నుండి, రెండవ వాడు ఇండియా నుండి, మూడోవాడు చెప్పలేదు ఇథియోపియా నుండి, ఇంచుమించు ఆఫ్రికా ఖండం అయినొచ్చు, ఆ స్థలంలో నుంచి ప్రయాణం చేసి ఉండొచ్చు. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. పర్షియా దేశానికి ఇండియా దేశానికి కొన్ని వందల మైళ్ళ దూరం, ఇండియాకి ఇథియోపియాకి కొన్ని వందల మైళ్ళ దూరం. కానీ ఇన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా ఒకే నక్షత్రాన్ని చూశారు. అర్థమైతే దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినాలి, నేను పాయింట్లు చెప్పేస్తాను చివరిగా. ఈ మూడు ప్రాంతాలలో ఉన్నవారు ఒకే నక్షత్రాన్ని చూశారు. ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నవారు ఒకే నక్షత్రం యొక్క మార్గదర్శకంలో నడిచారు. ఈ ముగ్గురు కూడా వారితో భవిష్యత్ జ్ఞానంతో ఎదురు చూస్తున్న వారు, జ్ఞానులైన వారు, శాస్త్రులైన వారు, పెద్దలైన వారు, అధికారులైన వారు, వారితో పాటు ప్రయాణము మొదలు పెట్టుంటారు. ఈ ముగ్గురు కూడా వేరు వేరు ప్రాంతాల నుండి ప్రయాణం చేసినప్పటికీ యూదుల యొక్క రాజు అయినటువంటి హెరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు ముగ్గురు ఒక్కటిగా వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. యేసు వారి దగ్గరికి వెళ్ళేసరికి ముగ్గురు 3 సార్లు వెళ్ళారా? ముగ్గురు ఒకసారే. వారు ఆ నక్షత్రమును చూసి అత్యంత భరుతులై ఇటులోనికి వచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, కొన్ని వందల మైళ్ళ వ్యత్యాసము కలిగినటువంటి ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క గోల్ ఒకటే, లక్ష్యము ఒకటే. రాజుల రాజుగాను, ధర్మశాస్త్రాల్లోను ఇతర మత గ్రంథాలలోను ప్రవచింపబడినటువంటి లోక రక్షకుడు, యూదులకు రాజుగా పుట్టిన వాడిని చూడాలి. ఆ గోల్ వాళ్ళు ఏం చేసిందంటే ఐక్యపరిచింది. వాళ్ళకున్నటువంటి లక్ష్యము, వారు దేవుడిని చేరాలనేటువంటి లక్ష్యము, ఆయనను చూడాలనేటువంటి ఉద్దేశము వారిని ఏం చేసిందండి? ఐక్యపరిచింది. ఈరోజు క్రైస్తవ సమాజం అంటే, క్రైస్తవ సంఘం అంటే అనేక కుటుంబాలు, అనేక సాంప్రదాయాలు, అనేకమైనటువంటి ఆలోచనలు, లేకపోతే వ్యత్యాసం కలిగినటువంటి కుల మత సాంప్రదాయాలతో ఉన్నటువంటి ప్రజల యొక్క సమూహమే సంఘము.
ఈరోజు మన సంఘం అంటే మన ఒక్కరమే కాదు, నేను చెప్తున్న మాట. సార్వత్రిక సంఘంగా ఉన్నవారు కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీరందరూ కూడా ఏకమవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వారందరూ చూచింది ఒక్కడై ఉన్న యేసునే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని మనం చూస్తున్నాం కనుక మనలో ఐక్యత రావాలా. యేసుని బట్టి మనలో ఏ రావాలి? ఐక్యత రావాలా. యేసుని బట్టి మనలో సంతోషం రావాలి. యేసుని బట్టి మనలో ఏకత్వం రావాలా. కానీ ప్రస్తుత కాలంలో సంఘాల్లో ఉన్నటువంటి సేవకుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? కులాన్ని బట్టి ఏం చేస్తున్నారు సంఘాన్ని? ఇండియా వాళ్ళందరూ ఓ సంఘం పెట్టేసుకున్నారు, పర్షియా వాళ్ళందరూ ఓ సంఘం పెట్టేసుకుంటున్నారు, ఇథియోపియా వాళ్ళందరూ ఓ సంఘం పెట్టేసుకున్నారు. నువ్వు నాతో కలుపుకొని నేను నీతో కలవను కాదండి. సంఘం మీదకి ఏదైనా సమస్య వస్తే అయ్యా సంఘం మీద సమస్య మీద పోరాడదాం రమ్మంటే ఎవడొత్తాడు? నువ్వు ఏ సంఘానికి చెందినోడు, ఏ మిషన్కి చెందినోడు, ఏ కుటుంబానికి చెందినోడు, ఏ కులానికి చెందినోడు అని చూసుకుని వస్తున్నారు. అందుకనే భారతదేశంలో క్రైస్తవ సంఘంలో క్రైస్తవులు లేరు. హలో, అసలైన క్రైస్తవులు లేరు, అందరూ దొంగ క్రైస్తవులే. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవుడు అనేటువంటి పేరు పెట్టుకుని బ్రతికేతనం అంతే. నీలో క్రీస్తు లేడు, నీలో క్రీస్తు ఉంటే, అందరిలోనూ క్రీస్తు ఉంటే అందరూ కూడా ఎలా ఉంటామండి? ఈరోజు జ్ఞానులలో మనం నేర్చుకోగలిగినటువంటి ఒక చక్కని పాఠం తెలుసా? వారు ఐక్యమయ్యారు, క్రీస్తుని బట్టి ఐక్యమయ్యారు. సార్వత్రిక సంఘంగా ఉన్న మనమందరం కూడా ఐక్యమవ్వాలి. స్థానిక సంఘంగా ఉన్నటువంటి మనమందరం కూడా ఒక సంఘంలో కట్టబడిన మన కుటుంబాలన్నీ కూడా ఐక్యం కావాలా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఎవరిని బట్టి ఐక్యత రావాలి? క్రీస్తుని బట్టి ఐక్యత కావాలా. క్రీస్తుని బట్టి సంతోషం రావాలా. క్రీస్తుని బట్టి సంతోషము, క్రీస్తుని బట్టి ఆనందము, క్రీస్తుని బట్టి ఏకత్వము, క్రీస్తుని బట్టి ఏకాత్మ రావాలి. ఎందుకంటే మనం ఆరాధించుచున్న దేవుడు ఒక్కడే, మనం తీసుకున్న బాప్తిసము ఒక్కటే, మన కలిగి ఉన్న విశ్వాసము, మన దేవుడు, మన బాప్తిస్మము. మరి ఎందుకు మనలో వ్యత్యాసము? ఎందుకంటే మనం జ్ఞానులం కాదు, మూర్ఖులం కాబట్టి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. క్రీస్తులోనికి వచ్చాం కాబట్టి క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించని వారం కనుక మనలో ఐక్యత రావడం లేదు, మనలో ఏకత్వం రావడం లేదు. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే ఆది అపోస్తలుల సంఘము ఆ మేడగది మీద ప్రార్థన చేశారు. వారు ఎలా ప్రార్థన చేశారట? ఏకాత్మతో ప్రార్థన చేశారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు సంఘముగా ఉన్న మనమందరం కూడా వేరు వేరు కుటుంబాలుగా చెందిన వారం, వేరు వేరు సాంప్రదాయాలకు చెందిన వారము అయినప్పటికీ మనం కలిగి ఉన్న దేవుడు ఒక్కడే కనుక క్రీస్తును బట్టి మనం ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. అలాంటి ఏకాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. నీకు మాట చెప్తాను, ఈ మాట నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వారు తెచ్చినటువంటి అర్పణలు ఒకటి, రెండవది, మూడవది బోలం. దేవుని సన్నిధికి దేవునికి ఇచ్చినప్పుడు విలువైన వాటిని ఇవ్వాలి. ఈ ముగ్గురు జ్ఞానులు వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, యేసుని ఆరాధించడానికి వచ్చినప్పుడు వారికి విలువైనది పట్టుకుని వచ్చారు. మరి నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం పట్టుకొస్తున్నావు? నీ గుప్పులు విప్పినప్పుడు ఏం ధరిస్తున్నావు? దేవునికి ఎలా ఇస్తున్నావు? ఎంత ఇస్తున్నావు? కొంతమంది చరిత్రకారులు చెప్పేటువంటి విషయం ఏంటంటే 2 సంవత్సరాల వయసు తర్వాత 2 సంవత్సరాల వయసులో హెరోదు రాజు జ్ఞానులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత హెరోదు రాజు అందరిని చంపించేశాడు. 2 సంవత్సరాల వయసు లోపున్న వాళ్ళందరినీ చంపించాడు. చంపించక ముందు దేవదూత వచ్చి గాబ్రియల్ దూత మా యోసేపు అంటాడు, హెరోదు రాజు ఒక పన్నాగం పన్నాడు, చంప చూస్తున్నాడు, కాబట్టి నీ బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపో? ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోయాను. 2 సంవత్సరాల నుంచి బెత్లెహేములో ఉన్నటువంటి ఆ యొక్క యోసేపు అక్కడి నుంచి ఈజిప్ట్ దేశానికి వెళ్ళడానికి, ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి జ్ఞానులు తెచ్చిన బంగారమే ఉపయోగపడింది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవునికి నువ్వు ఇచ్చేటువంటి అర్పణే ఇక్కడ ఉన్నటువంటి సువార్త మరొక ప్రాంతానికి అందించడానికి ఉపయోగపడుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఇచ్చేటువంటి అర్పణలు, నువ్వు తెచ్చేటువంటి కానుకలు, నువ్వు ఇచ్చేటువంటి అర్పణలు
ఈ ప్రాంతం నుండి సువార్త మరొక ప్రాంతానికి అందించబడడానికి, మరొక ప్రాంతానికి వ్యాప్తి చెందడానికి, అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే నువ్వు ఇచ్చేటువంటి అర్పణ వల్ల క్రీస్తు రాజ్య వ్యాప్తి జరుగుతుంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడు అట్టివారిగా మనలను బలపరచునుగాక. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా, ఈ జ్ఞానులైన వారు యేసువారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారట, వారు ఆ నక్షత్రం చూసి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూసి ఆ శిశువును చూసి సాగిలపడడం అంటే మొత్తం కింద పడుకున్నాడు. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు ఆమేన్ హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి యేసయ్యను చూడగానే, ఆ బాలుడైనటువంటి యేసు వారిని 2 సంవత్సరాల పిల్లోని చూడగానే ఆయన చిన్నవాడైనప్పటికీ వారిలో హృదయములో ఆనందము ఉప్పొంగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఎంతగా ఉప్పొంగిపోయిందంటే మా ఎదుట ఉన్నవాడు చిన్న పిల్లాడే అన్న సంగతే మరచి వారి యొక్క సాష్టాంగపడి యేసును పూజించడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. జ్ఞానుల వలన మనం నేర్చుకోదగిన మరొక పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఎంతటి గొప్పవాడవైనా సరే యేసు దగ్గర దీనుడవై ఉండాల్సిందే. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎలాగా? నువ్వెంతటి వాడివైనా దేవుని సన్నిధిలో దీనుడవై ఉండాలా, తగ్గించుకున్నటువంటి వాడవై ఉండాలి, దీన వస్త్రము ధరించిన వాడవై ఉండాలా. దీనికి మంచి ఉదాహరణ చెప్తే, ప్రత్యక్ష గుడారానికి ప్రాకారం ఉంటుంది. ప్రత్యక్ష గుడారపు ప్రాకారం అనగానే ప్రహారీ గోడ అనుకోకండి. అప్పుడు మోషే ప్రాకారాన్ని ఎట్లా కట్టాడంటే వస్త్రంతోనే కట్టాడు. గుమ్మం కూడా వస్త్రమే. అయితే ఆ గుమ్మంలో ఉన్నటువంటి వస్త్రాన్ని దాటి లోపలికి వెళ్ళాలంటే మనం కట్టెని తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మనం కట్టెని ఎలా తీస్తాం? లాగేసి మళ్ళీ వచ్చినప్పుడు ఇలాగ వచ్చేది కదా, అదే కదండి. అలా ఆగిపోయిన ఇలా వెనక్కదారం ఇంకా ఎలా పెట్టి ఇట్లా లాగి ఇలాగ వచ్చేస్తాం కదా. ఇది మనం చేసేటువంటి కర్టెన్. కానీ అక్కడ ఉన్నటువంటి కర్టెన్ సిస్టమ్ అర్థం కాదు. ఎవరైనా మందిరంలోనికి వెళ్ళాలి అనుకుంటే ఆ కర్టెన్ ఇట్లా వేసి ఉంటుంది కదా, ఆ కర్టెన్ ఇట్లా వంగి కర్టెన్ కింద నుంచి పైకి లేపి వంగుని వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు రాజు అయినా సరే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నడుము. ఆమేన్ హల్లెలూయా. అధికారమైన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నడుము వంచాల్సిందే. నువ్వెంత పెద్దోడువైనా చిన్నోడువైనా దేవుని సన్నిధిలో అందరూ సమానమే. అర్థమైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ప్రస్తుత కాలపు సంఘాల్లోనికి అధికార కాంక్ష రావడం వలన, జ్ఞానము లేని వారు అధికార కాంక్ష కొరకు తాపత్రయపడుతూ ఏం చేస్తున్నారంటే సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తూ మొక్కలు చేసేస్తున్నారు. ఈరోజు వారు యేసు నామములో జ్ఞానము పొందుకుందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులైన వారు దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధించారు. ఇప్పుడు జాగ్రత్త కొన్ని విషయాలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. వారు కానుకలు అర్పించారు, విలువైన వాటిని ప్రభువుకి అర్పించారు. అర్పించిన తర్వాత దేవుడు తీసుకొచ్చి పొమ్మని వదిలేలే. గబ్రియేలు దూత రాత్రి వారు కనబడి అంటున్నాడు, అయ్యలారా మీరు వచ్చిన దారిలో వెళ్ళదు, మరొక దారిలో వెళ్ళండి. వచ్చినప్పుడు వారు దారి చూపించడానికి నక్షత్రం ఉంది, కానీ వెళ్ళేటప్పుడు దారి చూపించడానికి ఏం లేదు, నక్షత్రం లేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏ దారిలో వెళ్ళాలో ఎవరు చూపించారు? దేవుని యొక్క దూత చూపించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని చేయాల్సిన పని చేసిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? దేవుని పని చేసేటప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తూ ఇంకా ముందుకు కొనసాగుతూ నిన్ను అనేక మందికి దీవెనకరంగా వాడుకుంటూనే ఉంటాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఆ జ్ఞానులు యేసయ్యకు వారు అర్పించినటువంటి అర్పణల దగ్గర దేవుని యొక్క సిస్టం, దేవుని యొక్క చిత్తం ఆగిపోలేదు. కానీ వారి భవిష్యత్తు ప్రణాళికలో వారు ఎట్లా ప్రయాణం చేయాలో కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఆ జ్ఞానులకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుణ్ణి పని చేసే నీవు,
దేవుని కొరకు కష్టపడే నీవు, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి నీవు, నీ జీవితంలో కూడా దేవుడు ఆయన తన ఆలోచనలను, తన మార్గదర్శకాలను నీకు చూపించి నిన్ను ఉన్నతమైన సురక్షితమైన స్థలాలలో ఆయన నిన్ను నిలబెట్టునుగాక. దగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానుల బట్టి మనం నేర్చుకోదగినటువంటి 3 పాఠాలు. ఒకటి, ఏకాత్మ. రెండవది, మనము దీన మనస్సు కలిగిన వారమై ఉండాలి. మూడవది, ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 3 విషయాలు మనలో ఉండాలంటే మొదట మనం జ్ఞానులమై ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ జ్ఞానం చేత ప్రభు మనల్ని బలపరిచి, అలనాడు యేసును సందర్శించడానికి వచ్చినటువంటి జ్ఞానుల వంటి మనస్సును, జ్ఞానుల వంటి జ్ఞానమును ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వగృహానిది ప్రేమ కలిగిన తండ్రి, వీరుడి వాక్యాన్ని మా హృదయాలు నాటిపచ్చేయండి. నీ దయా సంకల్పం చెప్పిన ప్రతి అవసరం మీరు తీర్చండి. నీ మహిమలో మమ్మల్ని భద్రపరచమని. అయా యువ తండ్రి, జ్ఞానులు కలిగి ఉన్న మనస్సును మేమును కలిగి ఉండడానికి సహాయం చేయండి. అయా మా ప్రాంతాలు వేరైనా, నాయన మా భాషలు వేరైనా, మా రంగు వేరైనా, మా జాతి వేరైనా, మా కులములు వేరైనా, అయ్యా యువ తండ్రి, మేము నిన్ను గురి చేసుకుని మేము బ్రతుకుతున్నాం కనుక నిన్ను బట్టి సంఘములో ఐక్యతను మీరు దాయిచ్చేయండి. నిన్ను బట్టి మేము ఐక్యంగా బ్రతకడానికి సహాయం చేయండి. నిన్ను బట్టి ఏకత్వం కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిన్ను బట్టి నా సార్వత్రిక సంఘము ఏక మనస్సు కలిగి ఉన్నట్లు కృప చూపించండి. అయా యువ తండ్రి, మేము ధీరులమై ధీరత్వం కలిగిన వారమై నిన్ను స్తుతించుటకు సహాయం దాయిచ్చేయండి. ప్రభా యువ తండ్రి, మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదా. నిశ్చితానికి, నీ వాక్యానికి మేము లోబడినప్పుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని, నాన్న కడ వరకు మమ్మల్ని నడిపించేవాడు అని నీ వాక్యాన్ని బట్టి నేర్చుకున్నాం. ప్రభా యువ తండ్రి, వాక్యం విన్న ప్రతి ఒక్క హృదయాల్లో వాక్యమును స్థిరపరిచి మీరు మహిమ పొంది మీ ఆత్మతో సంధించమని. ప్రభా యువ తండ్రి, నాయన వాక్యం మా హృదయాల్లో ఫలింపజేసి నాయన ప్రతి విశ్వాసి ఒక జ్ఞాని అయి నిన్ను ఆరాధించుట కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.